ఆపారు మరి? అప్పుడు ఎవరు అవమానించారు? ఇప్పుడు కూడా ఎవరు ఆపుతారు? కానీ ఎవరో ఆపుతున్నారు అన్నట్టు. ఎవడో బచ్చాగాడు మాట్లాడే మాటల గురించి ఎందుకు మనం మాట్లాడాలి? కానీ తెలంగాణలో ఈయన పోటీ చేస్తే బీజేపీకి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న మాట్లాడింది కూడా ఆ డిబేట్ లో, ఇది నా నిర్ణయం, బీజేపీకి సంబంధం లేదు. ఇంతకు ముందు మాత్రం బీజేపీతో కలిసే ఈయన పోటీ చేశారు తెలంగాణలో. ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏలో భాగస్వామ్యంతోనే ఉన్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి సెపరేట్ అవుతున్నారా, లేదంటే మొన్న అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని దృష్ట్యా ఇలా మాట్లాడారా? ఈయన అమిత్ షా ప్రకటన కంటే ముందే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అనిపించింది. అవును, అదే అంతేలే. బేసిక్ గా ఒకటే, 2016 నుంచి కూడా అక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా బీజేపీ మీద ఒత్తిడి తెస్తానే ఉన్నాడు ఈయన. మేము కలిసి పోటీ చేద్దాం. బీజేపీ వద్దంటూనే ఉంది 2016 నుంచి కూడా. 16లో హైదరాబాద్ కార్పొరేషన్ జరిగింది. తెలంగాణలో సుదీర్ఘ మిత్రులే కదా టీడీపీతో కంపేర్ చేసుకుంటే కదా చెప్పింది. అంటే అక్కడికి ఆంధ్ర పార్టీలతో పొత్తొద్దనేటటువంటిది బీజేపీ విధానం అక్కడ. ఓన్లీ తెలంగాణ బీజేపీ అంటే ఎక్కడదక్కడే కదా. జేడీయూ ఉంది, బీహార్ లో కలిసి పోటీ చేస్తారు. పక్కన ఉన్నటువంటి హర్యానాలో మళ్ళీ ఎవరికి వ్యతిరేకమే, అస్సాంలో వ్యతిరేకమే. అంతే. అట్లాగా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనిస్టులు అంతే. కేరళలో అయితే ఇద్దరు ఒకరికొకరు శత్రువులు కదా. అట్లాగా ఉంటది బేసిక్ గా. ఈ పొత్తు అనేటటువంటిది తెలంగాణలో ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తిరోగమనం అవుతుంది. దానికి సాక్ష్యం 2014. వాస్తవం 2014లో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఇప్పించిన బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు